జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల సమావేశం జరుగుతోంది. అమిత్ షాతో పాటు భాగస్వామ్య పక్ష పార్టీల నేతలు కూడా హాజరయ్యారు. మంత్రివర్గ కూర్పుపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత ఎవరికెన్ని బెర్తులన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి సాయంత్రం ప్రధానిగా మోడీ ప్రమాణం చేయనున్నారు. ఈలోపే మంత్రుల జాబితాను రాష్ట్రపతికి పంపనున్నారు. ప్రధానమంత్రితో పాటు మరికొందరు మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఎన్డీఏ నేతల సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎస్ రోజా, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్లు కూడా ఇటు బీజేపీ తరఫున హాజరవ్వగా, ఏదైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రఫుల్ పటేల్, దాంతోపాటు మిగతా మరికొంతమంది నేతలు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఏదైతే ఇప్పటికీ అంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించారు. 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు మూడోసారి నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే అదే సమయంలో ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానికోసం జాబితాను కూడా ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అడిగారు. సో ఇప్పుడు ప్రమాణ స్వీకారానికంటే ముందే ఆ జాబితాను రాష్ట్రపతి కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగా ముందుగా ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. సంప్రదింపులు జరపడమే కాకుండా ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా, వాళ్ళను నొప్పించకుండా ఏదైతే ఈ క్యాబినెట్ కూర్పు అనేది ఉండాలని బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే అటు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు అన్ని పార్టీలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం జేపీ నడ్డా నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే తెలుగు రాష్ట్రాల నుంచి అంటే ఏదైతే ఇప్పుడున్నటువంటి కొలమానం అంటే క్యాబినెట్లో బెర్తులు ఎలా కేటాయిస్తారు అనే దాని మీద ఎప్పుడు కూడా ఒక 4 ఎంపీలు ఉంటే వాళ్లకు ఒక కేంద్రంలో మంత్రి పదవి కానీ లేదంటే ఎంఓఎస్ కానీ ఇవ్వాలని అనుకుంటున్నారు. సో ఆ లెక్కన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ అనేది ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి. సో టీడీపీకి ఉన్నటువంటి 16 మంది ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని కేంద్ర మంత్రి పదవులు ఈ తొలి ప్రమాణ స్వీకారం సందర్భంగా కేటాయిస్తారు? జనసేనకు ఏంటి పరిస్థితి? ఏపీలో ఉన్నటువంటి బీజేపీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందా? మరోపక్క జేడీయూకు సంబంధించి కూడా కొంత ప్రత్యేకంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే అంటే ఇప్పటి వరకైతే ఎవరు కూడా తమకు ఫలానా పోర్ట్ఫోలియో కావాలని చెప్పి డిమాండ్ అయితే చేయలేదు. స్పష్టంగా టీడీపీకి సంబంధించి చూస్తే రామ్మోహన్ నాయుడు ఏదైతే పార్లమెంట్లో మాట్లాడుతూ తను స్పష్టం చేశారు, ఏదైతే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆర్థిక అవసరాలు అనేవి ఉన్నాయి, ఖచ్చితంగా ముందుగా మాకు ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా కేంద్ర క్యాబినెట్లో ఏ విధంగానైతే జరుగుతున్నటువంటి చర్చల ప్రకారం కొన్ని కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలు టీడీపీకి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. దానిపైన కూడా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం అంటే ఇప్పటికే హైదరాబాద్ విజయవాడకు బయలుదేరి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. నడ్డాతో సమావేశం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మంత్రి పదవులకు సంబంధించినటువంటి ఒక స్పష్టత వచ్చిన తర్వాతనే ఆ జాబితాను రాష్ట్రపతికి పంపిస్తారు. సో అన్ని పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపాక ఈ కేంద్ర క్యాబినెట్కి సంబంధించినటువంటి కూర్పు అనేది జరగబోతుంది. ఆ తర్వాత అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి జాబితాను ఏదైతే రాష్ట్రపతికి పంపిస్తారు, దానికి సంబంధించినటువంటి కసరత్తు అయితే కీలక దశలో ఉందని చెప్పుకోవచ్చు. రోజా, రైట్, థ్యాంక్ యూ రాజు.